హలో ఆల్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. మీ ఎవరైతే శ్రీకాకుళంలో ఉంటున్నారో శ్రీకాకుళం వాళ్ళు గ్రూప్ టూకి ఎవరు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ ఏంటి అంటే, ఇప్పుడు మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు గ్రూప్ టూ కోసం శ్రీకాకుళంలోని క్లాసెస్ అనేవి ఆఫ్లైన్ క్లాసెస్ అనేవి స్టార్ట్ చేయబోతున్నారనమాట. సో దానికి గాను మీకు ఏంటి అంటే, ఈ 26th మార్చ్ రోజు మీకు మార్నింగ్ 10 o'clockకి ఫ్రీ డెమో అనేది ప్రొవైడ్ చేస్తున్నారనమాట. అయితే ఇది మీకు తెలుగు మీడియంలో ప్రొవైడ్ చేస్తున్నారు. ప్లేస్ వచ్చేసరికి మీకు విజయహర్ష తల్లి పిల్లల హాస్పిటల్ ఎదురుగా అనమాట, శ్రీకాకుళంలోని. సో గ్రూప్ టూ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో అండ్ ఎవరైతే ఆఫ్లైన్లో జాయిన్ అవ్వాలి మన ఎల్టీఎక్స్ క్లాసెస్లో అనుకుంటున్నారో, మీకు అందరికీ కూడా దిస్ ఇస్ ద బెస్ట్ ఆపర్చునిటీ అనమాట. సో మీకు ఎవరికైనా సరే ఎలా వెళ్ళాలి ఏంటి అని ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి, 7893899553 ఆర్ 9491421735 ఈధర్ ఏదో ఒక నెంబర్కి కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకోండి. అండ్ డెఫినెట్గా ఈ ఫ్రీ డెమోకి అటెండ్ అవ్వండి, మీకు ఉన్న చాలా వరకు డౌట్స్ అన్నీ కూడా క్లియర్ అవుతుంది. దిస్ కమ్స్ తెలుగు మీడియంలో మీకు స్టార్ట్ చేస్తున్నారు. సో దాట్ మీకు ఏంటి అంటే, ఎవరైతే ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో మీరందరూ జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. సో ఈరోజు గ్రూప్ టూ పాలిటీ ఎంసీక్యూస్ అనేవి డిస్కస్ చేద్దామమ్మా. ఎల్టీఎక్స్ క్లాసెస్ ఆల్రెడీ 5 క్వశ్చన్స్ అనేవి చూసాం ఫండమెంటల్ రైట్స్లోంచి. ఈరోజు ఇంకో 5 క్వశ్చన్స్ అనేవి చూద్దాం ఫండమెంటల్ రైట్స్ టాపిక్లోంచి. ఆల్రెడీ మనం ఏంటి అంటే యూనియన్ టెరిటరీ, సిటిజన్షిప్, ప్రియాంబుల్, హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ వాటి మీద క్వశ్చన్స్ కవర్ చేసాము. ఇప్పుడు ఫండమెంటల్ రైట్స్ నుండి అగైన్ మనం క్లాసెస్ స్టార్ట్ చేయడం జరిగింది. సో ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఫండమెంటల్ రైట్స్. సింపుల్గా ఒక క్వశ్చన్ ఇచ్చేసాడు, ఫండమెంటల్ రైట్స్ దేని గురించి, కెన్ నాట్ బి సస్పెండెడ్ అంటే ఎట్ ఎనీ కాస్ట్ దీన్ని సస్పెండ్ చేయలేము. నో, అలా ఏం లేదే. కొన్నిసార్లు మనకి ఏంటి అంటే ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో కానీ, గవర్నర్ రూల్ టైంలో కానీ, లేదా అలాంటి కొన్ని సిచ్యువేషన్స్లోని ఫండమెంటల్ రైట్స్ని మనం సస్పెండ్ చేయొచ్చు అనమాట. ఓకే, ఎక్సెప్ట్ ఆర్టికల్ 21, ఎందుకంటే దట్ ఈస్ రైట్ టు లైఫ్ కాబట్టి ఒకవేళ అది కూడా సస్పెండ్ చేశారు అంటే ఇంకా మనిషి ప్రాణాలకు ఉన్న వాల్యూ అనేది పోతుంది కాబట్టి. క్యాన్ బీ సస్పెండెడ్ బై ద ఆర్డర్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్. ఏ ప్రైమ్ మినిస్టర్ ఆర్డర్ పైనో, ప్రెసిడెంట్ ఆర్డర్ పైనో ఎప్పుడు కూడా ఫండమెంటల్ రైట్స్ అనేవి సస్పెండ్ చెయ్యరు, ఎందుకంటే ఇది గవర్నమెంట్. సో గవర్నమెంట్స్కి అలాంటి పవర్స్ అనేవి కాన్స్టిట్యూషన్ ఇవ్వలేదు. కాన్స్టిట్యూషన్లోని ఈ సస్పెన్షన్ గురించి కూడా మనకి ఆర్టికల్ మనకి ఫండమెంటల్ రైట్స్లో ఎమర్జెన్సీ ప్రొవిజన్స్లో మనకి మెన్షన్ చేసి ఉంటుందన్నమాట. మే బీ సస్పెండెడ్ ఆన్ ద విల్ ఆఫ్ ప్రెసిడెంట్. ఇప్పుడే చెప్పాను, ఈ రెండు కూడా రాంగ్ ఆప్షన్స్. ఏ ప్రైమ్ మినిస్టర్ విల్ పైన, ప్రెసిడెంట్ విల్ పైన ఎప్పుడు కూడా దీన్ని సస్పెండ్ చేయరు. మే బీ సస్పెండెడ్ డ్యూరింగ్ ఎమర్జెన్సీ. దిస్ ఇస్ వాట్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. సో ఎమర్జెన్సీ టైంలోనే అనమాట, నేషనల్ ఎమర్జెన్సీ విధించినప్పుడు మనకి ఏంటి అంటే, అప్పుడు నాకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఉంది కదా అని ఇండియాకి వ్యతిరేకంగా మాట్లాడడం, లేదా నాకు రైట్ టు లిబర్టీ ఉంది అని చెప్పి, లేదంటే నాకు ఈక్వాలిటీ కావాలి అని చెప్పేసి, అలాంటి టైంలో మనకు అలాంటి ఫండమెంటల్ రైట్స్ అనేవి వర్తించవు. ఆ టైంలో అవి స్టాప్ అవుతాయి అనమాట. ఆ తర్వాత ఎమర్జెన్సీ ఎప్పుడైతే ఇమీడియట్గా క్లోజ్ అయిపోతుందో అప్పుడు ఆటోమేటిక్గా మళ్ళీ ఇమీడియట్గా రెష్యూమ్ అయిపోతుంది అనమాట. మీకు ఇవి ఆర్టికల్ 358 అండ్ 359లో మెన్షన్ చేసి ఉంటాయి. ఓకే, 358 అండ్ ఆర్టికల్ 359 వాటిల్లో మీకు మెన్షన్ చేసి ఉంటాయి. రైట్ టు లైఫ్ గురించి కానీ, మిగతా ఫండమెంటల్ రైట్స్ ఎలా సస్పెన్షన్ అవుతాయి, ఎప్పుడు సస్పెన్షన్ అవుతాయి, ఎట్సెట్రా, అదంతా కూడాను మన ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ అనేవి డిస్కస్ చేసినప్పుడు అవి కూడా డీల్ చేద్దాం. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, అండర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్టికల్స్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ గ్యారంటీస్ ఫండమెంటల్ రైట్స్ టు ది సిటిజన్స్. ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఫండమెంటల్ రైట్స్ సిటిజన్స్కి ఈ ఆర్టికల్స్లో. సో మీకు ఆల్రెడీ నేను మెన్షన్ చేశాను, మేడం ఏంటి మేడం ఇలాంటి ఈజీ క్వశ్చన్స్, ఆల్రెడీ అందరూ కన్ఫ్యూజ్ అయిపోయి 12 to 35 అని పెట్టుంటారు. అఫ్ కోర్స్ దిస్ ఇస్ కరెక్ట్ ఆప్షన్ ఇఫ్ అట్ ఆల్ ఇంకొక ఆప్షన్ కాడ ఇవ్వకపోతే. సో నేను ఎప్పుడు చెప్పేది ఏంటి అంటే, ఇమ్మీడియట్గా క్వశ్చన్ చూడగానే ఫస్ట్లోనే ఆన్సర్ ఉంది కదా అని పెట్టేయకండి. ఒక్కసారి అన్ని ఆప్షన్స్ కూడా చూడండి. 12 to 35 ఇచ్చాడు, 12 to 30 డెఫినెట్లీ ఇది రాంగ్. 15 to 35 డెఫినెట్లీ ఇది కూడా రాంగ్. 14 to 32 ఇక్కడ ఇంకొక ఆప్షన్. మనకేంటి అంటే 12లోని వచ్చేసరికి స్టేట్ గురించి మెన్షన్ చేసి ఉంటుంది, 13 గురించి వచ్చేసరికి పార్లమెంట్ మీద రెస్ట్రిక్షన్స్ గురించి మెన్షన్ చేస్తుంది. ఆ తర్వాత ఈక్వాలిటీ నుండి 14 నుండి స్టార్ట్ అయ్యి 32 రిట్ పవర్ వరకు కూడా మనకి క్లియర్ ఫండమెంటల్ రైట్స్ అనమాట. ఇంకా 33, 34, 35 ఈ మూడు ఏంటి అంటే మనకి ఆర్మ్డ్ ఫోర్సెస్ ఉండేటప్పుడు ఏం జరుగుతుంది, లేదా పారామిలిటరీ ఫోర్సెస్కి ఎటువంటి రైట్స్ అనేవి ఉంటాయి, ఫండమెంటల్ రైట్స్లో ఏమైనా చేంజెస్ తీసుకురావాలంటే ఎవరికి అథారిటీ ఉంటుంది, అవన్నీ కూడా మనకి ఇలాంటి వాటిల్లో మెన్షన్ చేసి ఉంటాయి అనమాట.
సో ఇవి ప్రజలకి డైరెక్ట్గా ఇచ్చే ఫండమెంటల్ రైట్స్ కాదు. ఫండమెంటల్ రైట్స్ మీద రిస్ట్రిక్షన్స్ అండ్ ఎవరికి ఎలా వర్తిస్తాయని కొన్ని కండిషన్స్ అనమాట. సో డైరెక్ట్గా ఇఫ్ అట్ ఆల్ మనకు ఆప్షన్స్ కానీ చూసుకుంటే 14-32 అనేది మనకి ఫండమెంటల్ రైట్స్ అంటే క్లియర్గా రైట్స్ ప్రజలకి ఏముంటున్నాయి అనేది మెన్షన్ చేస్తున్నారనమాట. సో నేను అందుకే మీకు ఇది ఆప్షన్ పెట్టడం జరిగింది. సో కన్ఫ్యూజ్ అయిపోయి 12-35 అని పెడతారు. ఇఫ్ అట్ ఆల్ 14-32 లేదనుకోండి, డెఫినెట్లీ అప్పుడు ఈ 12-35 కరెక్ట్ ఆన్సర్. Okay, and A part, it is mentioned in part 3 of Indian Constitution. Okay, so D is the correct option. Okay, I hope this is clear, and I'm moving to the next article. Question: under which article of the Constitution reservations in admission to educational institutions including private and unaided OBC SC ST is made? సో సి క్వశ్చన్ చూసరికి మీకు క్రిటికల్గా ఉంది. ఆప్షన్స్ చూడండి. ఇప్పుడు మనకి ఇక్కడ ఆప్షన్స్ పడిచ్చింది ఏంటి, 2, 15, 16, 4 ఆప్షన్స్ ఇచ్చాడు. మనకు ఇది మాత్రం మనకు తెలుసు. 15 ఏంటి, ప్రొహిబిషన్ ఆఫ్ డిస్క్రిమినేషన్ ఆన్ ద బేసిస్ ఆఫ్ రిలీజియన్, రేస్, కాస్ట్, జెండర్, ప్లేస్ ఆఫ్ బర్త్. 16 వచ్చేసరికి ఏంటమ్మా మనకి, 16 వచ్చేసరికి ప్రొహిబిషన్ ఆఫ్ డిస్క్రిమినేషన్ ఇన్ ద మ్యాటర్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్. ఓకే, సో ఇక్కడ వీడు ఏమని అడుగుతున్నాడు, రిజర్వేషన్ ఇంటూ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అంటున్నాడు. అప్పుడు అలాంటప్పుడు 16 కరెక్ట్ అవుతుందా? సో ఆబ్వియస్లీ 2 మనం ఎలిమినేట్ చేసేయచ్చు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇప్పుడు 15(4), 15(5) ఈ 2 ఆప్షన్స్ ఉన్నాయి మనకి ఇంకాను. సో 15(1) సబ్ క్లాస్ 1, సబ్ క్లాస్ 2 వచ్చేసరికి ఏంటి అంటే ఆ 15(1)లో ప్రొహిబిషన్ ఏంటి, డిస్క్రిమినేషన్ ఏంటి, ఎక్కడెక్కడికి ఏంటి అని మెన్షన్ చేసి ఉంటుంది. 3 వచ్చేసరికి మనకి విమెన్ గురించి మెన్షన్ చేసి ఉంటుంది, సబ్ క్లాస్ 3. సబ్ క్లాస్ 4 వచ్చేసరికి మనకి ఏంటి అంటే ఓబీసీస్, ఎస్సీస్, ఎస్టీస్ గురించి మనకు మెన్షన్ చేసి ఉంటుంది. అండ్ గుర్తుపెట్టుకోండి, మనకి 15(5) వచ్చేసరికి ఏంటి అంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కోసం. ఇది అందరికీ కూడా ఎవరైతే కరెంట్ అఫైర్స్ ఫాలో అవుతున్నారో వాళ్ళందరికీ కూడా ఇది తెలిసే ఉంటుంది. 15(5) రీసెంట్గా యాడ్ చేయడం జరిగింది మనకి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కింద. సో ఆబ్వియస్లీ 15(5) ఈడబ్ల్యూఎస్ అంటే ఇంకా మిగిలింది ఏంటి 15(4). ఇలా మనకు తెలియకపోయినా ఎలిమినేషన్ ద్వారానైనా సరే మన ఆన్సర్ అనేది పెట్టగలం. ఓకేనా? సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ యూ. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్ అమ్మా. మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు ఏపీఎస్సి గ్రూప్ 2 పైన, ఇంకా టీఎస్పీఎస్సి గ్రూప్ 2 లైవ్ ప్లస్ రికార్డెడ్ పైన మీకు యానివర్సరీ ఇంకా ఉగాది సెలబ్రేషన్స్ చేస్తూ ఆఫర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. దిస్ ఇస్ ద బెస్ట్ ప్రైస్ ఎవర్ అనమాట. ఇప్పటి వరకు మనకి సార్ ఇచ్చిన ఆఫర్స్లోని దిస్ ఇస్ ద బెస్ట్ ప్రైస్. మనకి యూజువల్లీ ఈ కోర్సెస్ అనేవి 20,000 రూపీస్ అనమాట. ఇవి ఇప్పుడు మీకు కేవలం 15,000 రూపీస్కే 5,000 ఆఫ్, ఫ్లాట్ 5,000 ఆఫ్లోనే ఇస్తున్నారు. అండ్ ఈ 15,000ని కూడా మీరు మంత్లీ 5,000 రూపీస్ ఈఎంఐ అనేది పే చేసుకుంటూ క్లియర్ చేయవచ్చు అనమాట. అండ్ మీరు ఫస్ట్ 5,000 క్లియర్ చేయగానే మీకు ఏంటి అంటే ఆటోమేటిక్గా మీ క్లాసెస్లోకి ఎన్రోల్మెంట్ అనేది అయిపోతుంది. ఇప్పుడు మనం పాలిటీ ఏ విధంగా అయితే ఇన్డెప్త్లో కవర్ చేస్తున్నామో నేనే స్వయంగా ఈ పాలిటీ అనేది టేకప్ చేస్తాను. సో దట్ మీకు ఏంటి అంటే స్టార్టింగ్ టు ఎండింగ్ క్లియర్గా మీకు ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్టికల్తో సహా, ఈచ్ అండ్ ఎవ్రీ కేస్తో సహా క్లియర్గా డీల్ చేస్తాను. సో ఇఫ్ అట్ ఆల్ మీరు ఎవరైనా సరే జాయిన్ అవ్వాలి ఆలోచిస్తున్నారు అంటే మీరు త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. ఎందుకంటే దిస్ ఇస్ ద బెస్ట్ ఆపర్చునిటీ. ఈ ఆఫర్ అనేది మీకు 31 మార్చ్ వరకు మాత్రమే ఉంటుంది. అండ్ ఆల్సో మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి కోర్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఓకేనా? సో మీకు ఇంకా ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉంటే 7893899553 ఇది ప్రత్యూష మ్యామ్ నెంబర్. ప్రత్యూష మ్యామ్ కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. అండ్ ఇంకోసారి మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, పాలిటీ కంప్లీట్గా టోటల్గా నేనే డీల్ చేయబోతున్నాను గ్రూప్ 2 వాళ్ళకి. సో ఇఫ్ అట్ ఆల్ మీకు ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉంటే కింద కామెంట్ బాక్స్లో నాకు మెన్షన్ చేయండి. ఐ విల్ క్లియర్ యువర్ డౌట్స్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. The main object of Article 13 of the Indian Constitution is to secure the paramountcy of the Constitution regarding. సో కాన్స్టిట్యూషన్ పారమౌంట్సీ దేనికోసం అని చెప్పేసి ఆర్టికల్ 13లో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి మీకు ఏంటి అంటే ఆర్టికల్ 13 అంటే ఏంటో మీకు తెలియాలి. ఆర్టికల్ 13లోని మనకి ఏమని మెన్షన్ చేసి ఉంటుంది, లాస్ ఇన్కన్సిస్టెంట్ ఆర్ ఇన్ derogation of FRs, లాస్ ఇన్కన్సిస్టెంట్ ఆర్ ఇన్ డెరోగేషన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్. అంటే ఏ లా అయితే ఫండమెంటల్ రైట్స్ని అపోజ్ చేస్తుందో, ఫండమెంటల్ రైట్స్కి సింక్గా లేదో అలాంటి లాస్ని క్యాన్ బి డిక్లేర్డ్ యాజ్ నల్ అండ్
వాయిడ్. నల్ అంటే ఏంటి? జీరో చేయటం. వాయిడ్ అంటే ఏంటి? క్యాన్సిల్ చేయడం. సో లాస్కి ఏ ఎవరికి పారమౌంట్సీ అంటే ఎవరికి హైయెస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తుంది ఆ రైట్ అనేది? ఫండమెంటల్ రైట్స్కి. ఈ ఆర్టికల్ మీకు తెలిసిందంటే సింపుల్గా ఆన్సర్ అనేది ఎఫర్ట్స్ అని పెట్టచ్చు. ఓకేనా? సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ అండ్ ఐఎమ్ మూవింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. Which article of the Constitution gives precedence to constitutional provisions over the laws made by the Union Parliament or state legislature? This is also the same question. మనకి లాస్ అనేది సేమ్ ఆర్టికల్ 13 అనమాట. లాస్ అన్న మెన్షన్ చేసాం కదా. అయితే ఈ లా అంటే ఏంటి? ఈ లాస్ అనేవి ఎవరు ప్రిపేర్ చేస్తారు? సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్స్ ఆర్ అదర్వైజ్ మన ప్రెసిడెంట్ తాలూకా ఆర్డినెన్స్ అవ్వచ్చు, గవర్నర్ తాలూకా ఆర్డినెన్స్ అవ్వచ్చు, లేదా సెంట్రల్ గవర్నమెంట్ తాలూకా ప్రొసీజర్స్ ఆర్ రెగ్యులేషన్స్ అవ్వచ్చు, ఏదైనా అవనివ్వండి, వీటన్నిటిని కూడా లాస్ అంటారు. ఇఫ్ అట్ ఆల్ అవి ఫండమెంటల్ రైట్స్ని వయలేట్ చేస్తే ఏం చేస్తాము? అది ఇంకా క్యాన్సిల్ అయ్యిందని చెప్పేసి ఆ నల్ అండ్ వాయిడ్ కింద కోర్ట్స్ అనేవి డిక్లేర్ చేస్తాయి అనమాట. సో అలాంటి ఆర్టికల్ ఏంటి ఇప్పుడే మనం చూసాం. ఆర్టికల్ 32 రిట్స్, ఆర్టికల్ 245 and 326 దే ఆర్ ఇంటర్స్టేట్ రిలేషన్స్ అండ్ ఎలక్షన్ కమిషన్ గురించి. సో ఇట్ హ్యాస్ నథింగ్ రిలేటెడ్ విత్ ఫండమెంటల్ రైట్స్. ఓకే, సో ఐ హోప్ మీకు ఈ క్వశ్చన్స్ అనేవి క్లియర్ అని చెప్పేసి అండ్ మీకు ఏ విధంగా ఫాలో అవ్వాలి, ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అనేది మీకు కొంచెం అర్థమవుతుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో మీరు డైలీ రిగ్గరస్గా అండ్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి. మీకు ఇంకా బెటర్ క్వశ్చన్స్ అనేవి, ఇంకా బెటర్ టాపిక్స్ అనేవి కవర్ చేయడానికి బెటర్ వేలో ట్రై చేస్తాను. అండ్ ఇఫ్ అట్ ఆల్ మీకు ఏమైనా డౌట్స్ కానీ లేదంటే మీరు ఏమైనా సజెషన్స్ కానీ ఇవ్వాలనుకుంటే నాకు కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఓకేనా? సో ఇఫ్ అట్ ఆల్ మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు LTX క్లాసెస్ ఛానల్. హ్యావ్ ఎ గుడ్ డే స్టూడెంట్స్. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యూర్ ప్రిపరేషన్. అండ్ ఇంకోసారి మళ్ళీ చెప్తున్నాను, శ్రీకాకుళంలో ఉన్న వాళ్ళు ఎవరైతే గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్నారో మీకు అందరికీ కూడా గుడ్ న్యూస్ ఏంటి అంటే మన LTX క్లాసెస్ వాళ్ళు శ్రీకాకుళంలోని ఆఫ్లైన్ బ్యాచ్ అనేది స్టార్ట్ చేస్తున్నారు. సో అందుకే ఈ 26th మార్చ్ రోజు మార్నింగ్ 10 o'clock అందరూ కూడా అటెండ్ అవ్వండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేసుకొని జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. ఓకే, దట్ విల్ బి ద ఫ్రీ డెమో క్లాస్ మీకు. ఓకే, హ్యావ్ ఎ గుడ్ డే, టేక్ కేర్.